ఆచి చికెన్ మసాలా. రాష్ట్రపతి ముర్ము ప్రోటోకాల్ వివాదంపై మాటల యుద్ధం రాజుకుంది. సంతాల్ దివస్ కోసం తాను బెంగాల్కి వస్తే మమత పట్టించుకోలేదని, ప్రోటోకాల్ పట్టించుకోలేదని రాష్ట్రపతి ముర్ము విమర్శించడం సంచలనం రేపింది. అయితే బీజేపీ నేతల మాటలు విని అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు చేయొద్దని రాష్ట్రపతికి హితవు పలికారు మమత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కోపం వచ్చింది. ఎప్పుడు ప్రశాంతంగా మౌనంగా ఉండే రాష్ట్రపతి ముర్ములో తొలిసారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనికి కారణం బెంగాల్ సీఎం మమత. బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం రాష్ట్రపతికి కోపం తెప్పించింది. తన సహజ శైలికి భిన్నంగా బహిరంగంగానే దీదీపై విమర్శలు చేశారు. సిలిగురిలో నిర్వహించిన సంతాల్ దివాస్లో పాల్గొన్నారు ముర్ము. అయితే ఈ కార్యక్రమానికి మమత హాజరు కాకపోవడంపై ముర్ము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లో రాష్ట్రపతి పర్యటనను సీఎం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లెలు లాంటి మమత ఏదో బాధలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సంతాల్ దివాస్కు మమత సర్కార్ అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రోటోకాల్ను విస్మరించడం దారుణమన్నారు. తనకు స్వాగతం పలకడానికి సీఎంతో సహా ఎవరూ రాకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. वहाँ का स्थिति थोड़ा इतना मुझे अच्छा नहीं लगा, तो मैंने सोचा जाके देखे। यहाँ तो बहुत अच्छा है, इतना बड़ा फील्ड है, यहाँ तो इतने सारे लोग आ सकते हैं, लेकिन पता नहीं क्या हुआ, क्या मन में समाया है उनका, वो जाने। लेकिन मैं बहुत दुखी हूँ, लेकिन यहाँ आके बहुत खुश लगा कि वहाँ के लोग, वहाँ भी लोग क्योंकि बहुत दूर है, वहाँ नहीं पहुँच पा रहे हैं। शायद उनके मन में था कोई ना आए और प्रेसिडेंट ऐसे ही घूम के चले जाए। आज उनका मन में ऐसा है तो फिर वो भी धन्यवाद है, क्योंकि जनरली देखा जाए तो प्रेसिडेंट आते हैं तो चीफ मिनिस्टर भी आना चाहिए, मंत्री भी आना चाहिए, लेकिन चीफ मिनिस्टर मैडम भी आए नहीं और गवर्नर का तो तबादला हो गया है तो वो नहीं आ पाए। लेकिन क्योंकि डेट पहले से फिक्स था इसीलिए मैं आ गई। బెంగాల్లో రాష్ట్రపతి ప్రోటోకాల్ వివాదంపై స్పందించారు ప్రధాని మోదీ. బెంగాల్ సర్కార్ తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందని ట్వీట్ చేశారు. ఆదివాసీలను మమత అవమానించారని మండిపడ్డారు. రాష్ట్రపతిని అవమానించడం దేశాన్ని అవమానించడమే అని అమిత్ షా కూడా విమర్శించారు. అయితే మోదీ వ్యాఖ్యలకు మమత కూడా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రపతి పేరుతో ఎన్నికల వేళ బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు ఇచ్చిన సలహాతో రాజకీయాలు చేయవద్దని రాష్ట్రపతి ముర్ముకు మమత విజ్ఞప్తి చేశారు. బెంగాల్లో రాష్ట్రపతి పాలనకు కుట్ర జరుగుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి హోదాలో ఉన్న ముర్ము ఇలా మాట్లాడడం తగదన్నారు. దేశవ్యాప్తంగా ఆదివాసీలపై దాడులు జరిగితే రాష్ట్రపతి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. You are a number one chair in this country, was the president of India. Don't play politics. Don't play politics at the time of election as per BJP advice. You can criticize us, we will not. But fact I have to say, fact remains fact. এখানকার ট্রাইবেলরা এসআইআর নিয়ে একটু কথা বললেন না তো? কত বলছে কি সাঁওতালি বলে তাদের নাম বাদ দিয়েছে বর্ধমানে, খোঁজ রাখেন मैडम? क्या आपका पास पता है ट्राइबल को कितना नाम निकाल दिया है वोटर लिस्ट से? उसको हक छीन लिया? कभी तो पता कीजिए मेहरबानी करके, आप ढूंढ लीजिए बंगाल में साउथाली के लिए हम लोग क्या किया, आउटसाइड स्टेट में क्या किया। हम तो बिरसा मुंडा का जन्म दिवस पे भी छुट्टी दिया। బెంగాల్ సీఎం మమతకు వివాదాలు కొత్త కాదు. కేంద్రంతో మొదలైన వివాదం ఈసీకి చేరుకుంది. తర్వాత గవర్నర్తో కూడా ఆమె చాలాసార్లు గొడవపడ్డారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి ప్రోటోకాల్ వివాదంలో దీదీ ఇరుక్కోవడం సంచలనం రేపింది.